గాలారాయన అంటే గాలారోడా గాడెంత గాలారోడు మొల ఇందాక నుంచి ట్రై చేస్తున్నావు ఉత్తన గిట గిట అన్నట్టు 2 ట్రిప్పులు మహేష్ లేకపోయేసరికి టైర్లు చూడు ఎట్ట చేసుకొచ్చిండో చూడు ఇంకా ఎండాకాలం బార్డర్ చెక్ పోస్ట్ కానీ ఆర్టీఓ చెక్ పోస్ట్ కానీ తెలంగాణలో ఆంధ్రలో అన్ని తీసేసారు అనమాట కన్నా పడతారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. బండి ఎక్కకైతే 2 నెలలు అవుతుంది. మేము మన తాత అయితే ఇసుక పోయేస్తుండో 2-3 ట్రిప్పులు తిరిగింది కానీ నేనే పోలేదన్నమాట. రీసెంట్గా మా తాత కూడా చనిపోయి ఉండే, వీడియోలో కూడా చూసిరు కదా. మంచి ఎంజాయ్ చేస్తుండే ఈయన ఆయన ఇద్దరు కలిసి, తావుడైనా ఈగుడైనా. మా ఊరికి వెళ్ళినప్పుడు ఎట్లో తాగడం మస్తు ఎంజాయ్ చేస్తుండే. ఇంటికి పోయినప్పుడు కూడా ఇంటికాడ పాటలు పాడుతుండే. మాకైతే ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుండే. మా తాత ఆయన చనిపోయిండు, చాలా బాధలో ఉండే అనమాట. అందుకనే మనకి మళ్ళీ ఇంకెక్కువ అయిపోయింది అనమాట లేట్ అనేది. లేకపోతే ఒక 10 days బ్యాకే మేము స్టార్ట్ అవుతుండే. నాకు ఎదురు రావాలంటే భయపడతారు, అట్లాంటిది నన్ను ఎదిరిస్తా. ఇప్పుడు తాతను లోడుకు పంపించిన, లోడ్ చేయించుకొని రమ్మని చెప్పేసి. 5 దోస్తులు ఇప్పుడైతే రాంగనాథ్ పెళ్లికి వచ్చినాం మేము. లోడుకో 5వ నుంచి వెళ్ళి ఎంపీ వచ్చినాం. ఇక్కడ పత్తి గింజలు పంజాబ్కు లోడు అని చెప్పారు. పత్తి లోడుకి అయితే వచ్చినాం. ఇది ఇంకా 6 ఎత్తులు వేస్తాడు. 6 వరుసలు వేస్తా అంటే వద్దన్నా, ఎందుకంటే హైదరాబాద్ ఇబ్బంది అవుతుంది. ఇంకా మళ్ళీ పోతుంటే మన పంజాబ్ పోతుంటే రైలు గట్ల కాడ ఆటోలతో ఇబ్బంది అవుతుంది మాకు. అదే బాధకు వద్దన్న, ఇంకో మూట తీసేయి, మనం టన్నీ తక్కువ వస్తుందని అన్నది. తక్కువ వచ్చిన పర్లేదు కానీ మనం యాపీకి పోవాలి, మాకు ఇబ్బంది అయితే రైలు గట్ల కాడ హైట్ కేసులు అంటారు, పోలీసు వాళ్ళు అక్కడ ఇబ్బంది పెడతారు. అందుకనే వద్దని ఇంకొక మూట తీపిస్తున్నా. హైట్ చాలా పెద్దగా అయిపోతుంది. వద్దు, టన్నీ తక్కువ ఉన్నాయి ఏం లేదు మరి. ఎందుకంటే పత్తి గింజలు నిన్న వచ్చినాం, సాయంత్రం అయింది. ఇంకొచ్చే వరకు 2 అయింది అనుకున్నాం. 5 రోజులు ఇక చూడు, మన బియ్యాలు వాళ్ళు మన నుంచే మొత్తం మన బొంబాయి నెట్టు కడతారు వీళ్ళు మొత్తం. సింగాపూర్ కానీ లోడ్ అయింది పూరా. కాంట పెట్టుకుని మొత్తం పక్క పెట్టుకుని పట్టా కూడా కట్టారు. ఒక అమలు వాళ్ళే మనకు కట్టింది, వాళ్ళే పట్ట కట్టిన అంతా ఓకే అయింది. పేపర్లు కూడా తెచ్చి ఇచ్చిండ్రు. ఇది చూడు, ఇప్పుడు పేపర్లు అయితే వచ్చినాయి, ఇప్పుడే ఇచ్చిండ్రు. అడ్వాన్స్ ఇచ్చిండు 40,000 మళ్ళీ కటింగ్, ఆఫీస్ కటింగ్, మళ్ళీ అది కాంట, మళ్ళీ లెవెల్ ఖర్చు, పట్టా గుంజాను, పైసలు సపరేటు ఇవన్నీ అయినాయి. ఏం చేస్తాం అన్నీ ఎంత అయినాయి మొత్తం. ఓకే దోస్తులు, ఇప్పుడైతే ఇక బయలుదేరుతానే మనం అయితే. ఏం పేరు తమ్ముడు నీ పేరు? నా పేరు మధు. నీ పేరు? అజయ్. మధు అజయ్. సరే, థ్యాంక్ యూ తమ్మి. మేము వచ్చేసి దుద్దడ టోల్గేట్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ టోల్గేట్ దగ్గర ఆగినాం, మొత్తం చెక్ చేసుకుందాం అని చెప్పేసి. మేము 1000 రూపాయలు తీసుకున్నారు పట్ట కట్టడం కోసం. 1000 రూపాయలు తీసుకొని వెనకాల ఏ విధంగా కట్టారో చూపిస్తారు. ఇప్పుడు నేను చెప్పిన పెద్ద సీనియర్ ఉన్నాడు కదా, ఇగో ఈ పాయింట్ చూడు. పాయింట్ అంటే మాదే కానీ ఆ చెప్పులు అయితే ఆడ మా బిల్డింగ్ కింద ఉండే. వాళ్ళు కవర్లు, మాది అపార్ట్మెంట్ అనమాట, కింద పడేస్తారు కదా, అవి కవర్లు గివర్లు పడేస్తారు. ఆడ ఉండే అవి వేసుకొచ్చాను. మరి 200 ఇస్తే చెప్పులు కొనుక్కో, 200 పెట్టి 90 తాగుతాను. చెప్పులు అయితే కొనుక్కో. మనకి పత్తి గింజలు ఉంటాయి కదా, కాటన్ ఏదైతే మనం అమ్ముతాం కదా ఊళ్ళలో, పత్తి పండిస్తారో ఆ పత్తి నుంచి మొత్తం గింజలన్నీ వేరు చేసేస్తారు అనమాట. కాటన్ తీసిన తర్వాత మిగిలిన గింజలే లోడ్ చేస్తారు. సీడ్స్ మనకి పంట చేనులో వేసే సీడ్స్ కాదు, నార్మల్ పత్తి నుంచి తీసిన సీడ్స్. టన్నే వచ్చేసి 20 టన్నులే వచ్చింది. ఇంకా 3 టన్నులు వేసుకోవచ్చు మనం. ఈ నుంచి వరంగల్ పోతామంటే ఓకే, ఇక మన హైదరాబాద్ పోతామంటే ఓకే. మనం 2000 కిలోమీటర్ దూరం పోవాలి, లుధియానా పోవాలి. నేను 3 మొత్తాలు ఏమని చెప్తే అసలు తాడు కట్టకుండా పోతే సరే. ఇప్పుడు పోకపోతే ఈ ఐట్లోళ్ళతో ప్రాబ్లం ఏంటంటే, బండి అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం సైడ్కి అయింది అనుకో, మొత్తం లోడ్ అంతా ఒక సైడ్ అయిపోతుంది. బండి పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ ఎప్పుడైనా జాగ్రత్త చేసుకోవాలి. ఇప్పుడు నైట్ పోయేటప్పుడు కొంచెం అటు ఇటు లూజ్ అవుతుంది కాబట్టి పొద్దుగాల మంచి గట్టి వేసి బందోబస్తుగా టైర్ కింద వేసి గుంజి తొక్కించి పెట్టి గట్టి కడతా. ఏతో ఏది కాదు, ఈ యాంగ్లర్ నుండి తాడు ఏమైనా గుంజి వస్తుందా? ఈ యాంగ్లర్ నుండి గుర్తుందా? ఈ ఉండే ఇదంతా కాదు అనేది వెనకాల అంటున్నా నేను. చూసినా ఇదంతా అయిపోయింది. వెనకాల గురించి అడుగుతుంటే గిజ్జి చెప్తుండే తాడు గురించి. బండి మాత్రం జమ్ జమ్ అని వెళ్ళిపోతుంది. జర లోడ్ వెయిట్ మనకి తక్కువ ఉంటది, లైట్ వెయిట్ హైట్ ఎక్కువ ఉండేసరికి బండి సప్ప వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఈ రూట్ లో రాలేదు మేము. ఎప్పుడైనా సరే అట్లా పోతుండే, కరీంనగర్ రూట్ లో అట్లా వెళ్ళిపోతుండే. ఫస్ట్ టైం వచ్చినాం ఈ సిద్దిపేట రూట్ లో. కళ్ళు ఆపరేషన్ చేయించి 80,000 దాకా ఖర్చు అయింది. 80,000 దాకా ఖర్చు అయింది. 80,000 90,000 దగ్గర మెడిసిన్ గిడిసిన్ అంతా పెట్టి 1,00,000 రూపాయల దాకా ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఏ పాట నడుపుతాడో నైట్ పూట చూస్తాయి. ఇన్ని రోజులు సెట్ నైట్ కాగానే కథ సేటు కళ్ళ పడతారు.
అన్న ఒకటి తినడం మంతనే ఉండేది. ఇప్పుడు వండు తాత నీ సంగతి చూస్తాయి ఆగు. నిన్న వదిలేదే లేదు. నీ ఆఫీస్ చేర్చినాక ఏ తైతక్కలు ఆడిస్తున్నావుగా. ఆయనకి ఏ సోయి ఉంటది, పట్ట కట్టుకునే సోయి ఉండదు, అద్దాలు వేసే సోయి ఉండదు. ఇప్పుడు నేను దూరుస్తా కానీ ఆడ ఆయనకు దూరుస్తాను. ఏ గుల్కపురా బంద్ చేస్తేనే ఏమన్నా, లేకపోతే పది ఇరుగా కొడతా నీ కాలు. ఆ చెరుకు కట్టి దా కొడతా. మొద్దు సొరక మొద్దు చెరక ఏంది అది? బండ చెరక బండ చెరక. నీ మైండ్ ఎంత బండ ఉందో అది అట్నే బండి ఉంది. మనకి ఇప్పుడు వర్షం ఎట్ట పడుతుంది ఇక్కడ అట్లా పడుతుంది. అక్కడ సైడ్ మంచులో ఇట్లా చిన్న చిన్న చినుకులు బర్ఫ్ ఐస్ పడుతుంది. దాన్నే స్నోఫాల్ అంటారు. ఏమంటారు? ఏం విరగావు, చల్లగా ఉంటుంది అంతే. లోపల పోతుంది, దొండకాయ లోపల పోతుంది అంతే, ఏం ఉండదు. బట్టి గుంజాలి దారం బట్టి. దాన్ని ఏమంటారు? స్నోఫాల్. లోపల కాదే, స్నోఫాల్. స్నోఫాల్ అంటే మంచు పడుతుంది అన్నాడు. మంచు రోజులకి ఎక్కినాము. ఆడ మంచిగా ఒక 4 రోజులు ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం మేము. 4 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మంచులా. అయితే ఇది ఇట్లా ఉంటుంది, ఐస్ గడ్డ ఇల్లు ఉంటుంది గుండ్రా. చూసిన నీ చూపిస్తా ఫోటో. ఆ ఫోటో ఉంటుంది. ఆ ఇంట్లో మంచిగా వండుకోవాలి పోయి. అయితే ఛాలెంజ్ ఏంటంటే మొత్తం బట్టలు లేకుండా వండుకోవాలి అలా. ఇప్పుడు పొన్నాలలో ఉన్నాం అనమాట. ఇక్కడ పొన్నాల నుంచి మనం ఈ బ్రిడ్జి పైకి ఎక్కి వెళ్ళిపోయినాం అనుకో, కరీంనగర్ వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి మనం కింది నుంచి పోవాలి, లెఫ్ట్ సైడ్ లో సర్వీస్ రోడ్ లో నుంచి వెళ్ళి లెఫ్ట్ వెళ్ళిపోతే సిద్దిపేట వెళ్ళిపోతాం. పాట పాడతాదా? సిద్దిపేట అంగల్లో చీరలు ఉన్నాయంట పాట ఉంటుంది చూడు. సిరిసిల్ల అంగట్లో రైకలు ఉన్నాయంట పిల్ల నా ముద్దు గంగవ్వ అని పాట పాడు. అదే పాట నీకు రేపు. ఇప్పుడు సిద్దిపేట తర్వాత దుబ్బాక తర్వాత కామారెడ్డి, తర్వాత నిజామాబాద్ ఆర్మూరు తర్వాత నిర్మల్ నుంచి ఆదిలాబాద్ డైరెక్ట్ మహారాష్ట్ర వెళ్ళిపోతాయి. ఇక మా ఈయనకి వీడియో లేకపోయేసరికి పాటలకు ఎడిక్ట్ అయినట్టుగా బాగా ట్రిప్లు ఇస్తకపోయిండేవో. మహారాష్ట్రకు వచ్చేసినాం. మహారాష్ట్ర బార్డర్ ఇది. ఫస్ట్ కాంటా పెట్టుకోవాలి ఇక్కడ. బస్సులో డైరెక్ట్ వచ్చేసి ఇందులో లాస్ట్ అనమాట, లాస్ట్ వే ఇది. ఇందులో ఎప్పుడు కూడా పెట్టొద్దు. ఈ వేలు ఏమవుతుందంటే ఎమర్జెన్సీ వే ఉంటాయి కదా, పచ్చి సరుకు బండ్లు లేకపోతే బస్సులు అవి వచ్చేసి దమ్మ దూసుకొస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి బస్సు ఇలా కిరికిస్తుంది. వేరే ఆప్షన్ లేదు, ఇక పోనీయాలి ఇక. లేకపోతే ఆయన ఈయన చాలాసేపు ఆగాల్సి వస్తుంది. ఈ బస్సు ఆ బస్సు 2 బండ్లు ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు వచ్చి వీళ్ళు ఇరికిస్తారు ఇక. తాత లేస్తాడు. తాత పోయి ఇప్పుడు పైసలు ఇచ్చి వస్తాడు. ఆడ ఫైల్ చూపించి ఫైల్లో పేపర్లు ఉన్నాయా లేవా అని అన్ని చెక్ చేసుకుంటారు. పెద్ద మనిషి పోయి ఇచ్చి రావాలి. బట్ ముందుగానే దిగుతా అయిపోగా తాత ఆట మీద స్కాన్ చేసుకొని ఫాస్ట్ ట్యాగ్ స్కాన్ చేసుకొని ఆ స్లిప్ ఇస్తారు. 700 అయితే 1000 రూపాయలు అని మళ్ళీ 90 మంది ఉంచావు పక్కకి. మరి నువ్వన్నా నడిపోయితే నేనన్నా పోదును. ఒక బండి వస్తుంది కింద ఇచ్చిండా లేదా? ఎక్కువ తాత ఏమంటుండే? నేను అందుకని ఏమన్నా అన్నీ వేద్దాం పట్టు. ఏమైతుంది 27 వచ్చా, 28 వేద్దాం పట్టు, 29 వేద్దాం పట్టు అంటివి. నీ మొగం చూడాలని నాకు అర్థమైంది. నేను ఎట్లయినా వేసుకోవచ్చు. ఒక్కోసారి వెనకంగా చేస్తారు షాంపులు. ఇప్పుడు ముందులాగా 40 వేసిరుగా. రోజు ఒక రకం వేస్తారే. నాగపూర్ 170 ఉంది, జబల్పూర్ 450, వారణాసి 890. వారణాసి కాశీ సినిమా కాదు, అది కాష్టాలు కాలుతారు చూడు, శవాలు. ఇప్పటికి ఎన్ని 1 లక్ష బీడి తాగొచ్చా నేను? 2 లక్షలు తాగినవా? 2 లక్షల కట్టలు కావచ్చా?
లోపల అయితే ఎంత మొత్తం నల్లగా జామ్ అయిపోయినాలి. ఇప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎప్పుడైనా షోరూమ్ దగ్గర ఆపుకొని ఆ అడ్లు బాగా తీసుకుంటాం. ఇక్కడ దొరకవు. మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం. మనకు వచ్చేటప్పుడు నైట్ మనకు బార్డర్ చెక్ పోస్టులు ఉంటాయి కదా, బార్డర్ చెక్ పోస్టులు కానీ ఆర్టీఓ చెక్ పోస్టులు కానీ తెలంగాణలో ఆంధ్రలో అన్ని తీసేసారు అనమాట. వచ్చేటప్పుడు ఏ ఇబ్బంది లేదు. ఏమున్నా మనకి కాంటాలు పెట్టుకొని పోవాలి. మిగతా దగ్గర ఎక్కడ కూడా చెక్ పోస్టులు అన్ని తీసేసారు. ఇక్కడ పోయిన తర్వాతనే మనకి మధ్యప్రదేశ్లో కానీ వేరే వేరే స్టేట్లలో వేరే ఉంటాయి, కానీ ఇక్కడ సైడ్ అయితే మనకి ఏం లేవు. ఇక తెలంగాణలో అయితే అన్ని తీసేసారు టోటల్గా, ఏ ఇబ్బంది లేకుండా. నైట్లో నిద్ర మాత్రం విపరీతమైన నిద్ర. ఆడాడ మొఖం కట్టుకుంటూ వచ్చింది. ఇక తాతకి జర ఆపరేషన్ చేయించుకున్నాడే 4 రోజులు రెస్ట్ ఇద్దామని లేపలే. ఏడ వస్తుందో తలకాయ ఇప్పుడు ఆడ పోయి అన్లోడ్ చేయాలి, మళ్ళీ లోడ్కి పోవాలి. ఏది లేదు. నాకు ఇంకో రోజు పెరిగితే జీతం ఎక్కువనే వస్తుందని ఉంటాడు. ఈ సీనియర్ డ్రైవర్కి ఇద్దరు ఉండాలి ఎప్పుడు. ఒక ఆయన క్లీనరు, ఒక ఆయన డ్రైవర్ సపరేట్ ఉండాలి. నేను 10 సంవత్సరాలు క్లీనర్ చేసి మళ్ళీ నాకు 2 క్లీనర్లు ఇప్పుడు. అదే 10 సంవత్సరాలు అది గుంజవు. ఇప్పుడు ఈ బకెట్లు అనేవి చాలా జాగ్రత్త ఉంటాయి అన్నమాట. మా టైర్లు పోయినా, మా అన్ని డీజిల్ ట్యాంకులు వలిపోయినాయి కదా, కానీ ఈ బకెట్ మాత్రం జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఇంటికి పోతాయి కాబట్టి. నోలేటప్పుడు ఏం లేదు. నేను లేచి చూసేసరికి మళ్ళీ మొలగ ఉంది. లేదు అంత బయటికి పోతే వెళ్ళదు. అదే నీళ్ళెక్కన పోతుంది. వస్తుంది గట్టి పుంచితే దీన్ని దింపుకొని వస్తుంది. ఇది మొత్తం కోసుడు పనే. టైర్లు కోసుడు ఈజీగా అయిపోవాలి నీకు. తాళ్ళు కోసుడు లేదా అట్నే కొంచెం వస్తుంది. వస్తుందా పెట్టు. చూడుర్రీ, మొల ఇందాక నుంచి ట్రై చేస్తున్నావు. ఉత్తన గిట అన్నాడు, పోయిన బయట కూర్చుండి. ఇది రాదు కదా అని అట్నే రాయెక్కింది అనుకో, లోపల పోయింది అనుకో, టైర్ మొత్తం ఖరాబ్ అవుతుంది. గిసోటి పనులు చేస్తారు. తాత మొల రాదంటే మొల తీస్తాం. ఇప్పుడు మొల రాదంటే మొల తీస్తాం. కన్నబాలు కాడు, ఆడ పంచర్ కాడి పోయినాక తీద్దాం అన్నావు. అప్పుడు వేసాక లోపల పోతుంది, టైర్ ఖరాబ్ అవుతుంది. నీకు ఏమున్నా కానీ ఏదైనా ఖరాబ్ చేయాలి. ఖరాబ్ చేస్తే మంచిగా బొగ్గు చూడు ఎంత ఎట్ట పడుతుందో. నిండేసుకుంటే ఆయన ఓవర్లోడు అంత కింద పోతుంది. శివాని వస్తుంది. నెక్స్ట్ శివాన్ నుంచి సాగర్ నుంచి సాగర్, లలిత్పూర్, ఝాన్సీ, గ్వాలియర్. దాని తర్వాత మనకు యూపీ ఎంట్రీ అయిపోతాం. యూపీ తర్వాత హర్యానా, తర్వాత పంజాబ్లో మనకు అన్లోడ్ అవుతుంది. అక్కడి నుంచి అన్లోడ్ అయిన తర్వాత పెద్ద ప్లానింగే ఉందన్నమాట. ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నా కానీ పని మీకు వస్తే అన్ని పోతాయి. ఎందుకే ఇన్ని రోజులు అవుతున్నా కానీ లారీ వాళ్ళు అంటే ఎవరు రెస్పెక్ట్ ఇస్తలేరు. లారీ వాడు అంటారు. ఇదే లారీ వాడు అంటే అన్నారు కానీ ఇజ్జత్ ఇస్తలేరు కదా. గాలారోడా గాలారాయన అంటే గాలారోడా గాడెంత గాలారోడు బతికెంత. మళ్ళీ అనేటోనికి ఆ టైర్ వీల్ ఉండదు. మన టైర్ వీల్ ఉండదు మళ్ళీ అనేటోనికి. ఆ గాలారోడా అని మళ్ళీ అంత తక్కువ చేస్తారు. మళ్ళీ లారీ లేకపోతే తిండి లేదా, బట్ట లేదా, చెప్పులు లేవా. చెప్పులు మనం తెచ్చిన వేసుకుంటారు, మనం తెచ్చిన తిండి తింటారు. మనం తెచ్చినాక సోకులు పడతారు. ఆ సోకులు పడాలంటే మళ్ళీ లారీ డ్రైవర్ లేకపోతే కానే కాదు. సోకులు బట్టలు నుంచి వస్తున్నాయి, సోకులు చీరలు ఏమని వస్తున్నాయి, ఇవన్నీ నుంచి వస్తున్నాయి జనాలకి. అన్ని లారీ రోడ్ తెస్తేనే ఈ లారీడా ఆ లారీ తెస్తేనే వచ్చేది. గట్టినే అంటారా? లారీ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంటి లేకుండా నిద్ర లేకుండా చూస్తున్నారు కదా జనాలు. దూరం ఉంటారు కాబట్టి కొన్ని టెన్షన్ వల్ల కొంతమంది కొన్నిటికి అలవాటు పడతారు. అందరు అట్లా ఉండరు. ఎవరో ఒకరు ఉంటారు, 100లో ఒకరు. ఆ ఒక్కరి వల్ల అందరి మీద రుద్దితే అది కరెక్ట్ కాదు కదా. అంతేనా కదా దాదా? కాలాలు మారిపోయినాయి. ఇప్పుడు ఏమైందంటే కాలం ఎట్టుకుంటున్నాం. అప్పుడేమో ఇంట్లో తిని పోయి బయటకు పోయేది తిరిగి. ఇప్పుడేమో బయట తిని ఇంట్లో పోతుంది. ఏం చేస్తున్నావు ఇప్పుడు? కాలం పడుతుంది. ఇప్పుడు బయట పోతుంది. నిజమేనా? ఇది కూడా వాస్తవమే. మారింది కాలం. మారుతున్నాయి చెడు.
కాలాలు మారుతున్న కొద్దీ జనాలు కూడా మారుతున్నట్టవా? జనాలు కూడా ఇప్పుడు అఫీషియలా అఫీషియల్ అవుతుంది అంతా. ఈయన కదా ఇప్పుడు మనం చాయ్ తాగింది. ఒకే దోస్తులు ఇక ఈ రూట్లో గీన్నే మంచిగా ఉంటుంది జర ప్రశాంతంగా. గీన్నే ఆపుకొని చాయ్ తాగి ఏదన్నా పకోడో గిక్కోడో ఉంటే తినాడ జంప్ చేయాలి. ఒకసారి టైర్లు చూద్దాం. ఒకసారి ఫస్ట్ టైర్లు చూడాలి. ఓకే సెకండ్ ఫ్రంట్ ఫస్ట్ ఫ్రంట్ ఓకే టైర్లు శభాష్ సూపర్ ఎక్సలెంట్. కానీ ఆడదుడు ఏడా ఓ ఇప్పుడే మెచ్చుకుంటుంది కానీ మోడల్ చల్లగుండా అది చూడు దోస్తులు టైర్లు ఒక 2 ట్రిప్పులు పోయింది ఇసుక అంతే. ఆ 2 ట్రిప్పులు మహేష్ లేకపోయేసరికి టైర్లు చూడు ఎట్ట చేసుకొచ్చిండో. మరి గిట్లా అరుగుతున్నాయా? నిన్న 3 సంవత్సరాలు కాదు అది పోయి అది అంతే. ఒక తేడా అరుగుతున్నప్పుడు ఫస్ట్ గిట్లా కొంచెం అరుగుతున్నప్పుడే నాకు చెప్తే ఏమంటే విలాల్మెంట్ చెప్పి తాత అది కనపడలేదు సెట్. ఇప్పుడు ఈ రోడ్ల ఇప్పుడు అయిందంట. ఇప్పుడు 10 నిమిషాలలో 10 నిమిషాలు కాదు. నిన్న సంగతి నా స్టాప్ లేకుండా కొడుతు బండి. మరి మొన్నటి దాకా నాన్ స్టాప్ కొట్టలేదా? ఎంత దూరం కొట్టాం. ఇక మీరే కామెంట్ చేయరు దోస్తులు. నేను ఒక 2 ట్రిప్పులు పోలేక అంతే. నేను ఆఫీస్లో దండగా నన్ను నైట్ చెక్ చేయాలి. నేను ఒకసారి టెస్ట్ చేయాలి. నేను చేద్దాం అనుకున్నాను చేయలే. ఇక నైట్ చేద్దాం చెకప్ దా. ఇంకా నయం కొత్త టైర్ అరగలేదు. తేడా గీ అరుగుతున్నాయి ఏం కాదు. ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ 2 విరాల్మెంట్ చేయాలి. గాలి కూడా తక్కువనే ఉంది అవుతుందంట. గాలి చెక్కిపిస్తావా? ఈ రోడ్లో ఏ ఊరు వస్తుంది నాకు ఒకటి చెప్పు. ఊరి పేరు ఇన్ని సార్లు వచ్చినాం కదా. ఇన్ని సార్లు వచ్చినాం అన్ని పోయినావు. సరే ఇన్ని మాటలు మాట్లాడుతుంది కదా. ఈయన టెగ్గలు కొడతాడు. ఒక్క ఊరి పేరు ఒక్కటే చెప్పు. ఒక్కటే ఏదైనా సరే పంజాబ్ కాశ్మీర్ దాకా ఒక్క ఊరి పేరు నాకు రాదు. పంజాబ్ పంజాబ్ దాకా ఒక్క ఊరు నాకు రాదు దోస్తులు. ఎందుకంటే नाम भी मालूम नहीं है. 30 साल से ड्राइविंग कर रहे हैं. ड्राइविंग का इतना बड़ा ड्राइवर है. ये देखो बड़ा गाड़ी चला रहे थे. నిజం ఎంత పొడుగుంది బాయ్. అది రివర్స్ రాదురా. అది రివర్స్ రాదు. ముందలకైతే ముందలకు ఉరుకుతా కానీ రివర్స్ రాదు. అది కూడా కటింగ్ వేరుంటది. అది ఇది మనం కట్ చేసాడు. దూరం కట్ చేస్తే అది కట్ కాదు. దగ్గర కట్ చేయాలి. అది ఇది కట్ చేస్తే తిన్న కట్ అవుతుంది. ఇది పని చేయాలి ఎక్కువ. దీన్నే మళ్తుంది అటు. ఇక ఉన్న కాడికి అంత పెద్ద బండి. నిన్న అందులో లోడింగ్ కాడ ఎట్లుంది. ఇది ఎక్కడిది? ఇది నాది కాదు సారు. కొంచెం నామకే మనసారా 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 కింద కిలోమీటర్ అన్నా అట్లా అంటే 9 కిలోమీటరా? ఏ నెంబర్ చేప 18 అట్రా. ఏంటి చిన్న బుడ్డు అది. మనం ఇటువరకు తినాము వచ్చేసారి. ఈ రొట్టెలు నాయన రొట్టెలు సమోసా. ఇది ఏమో రొట్టెలు ఈ బెల్లప్పలు అట్టు. మీరు శాస్త్రం కాడా అమ్మ ఇది పొద్దుమోగోలేవు. వాళ్ళు ఇద్దరు ఒక పట్టు తొడేళ్ళ పట్టాలి. అది మా ఇద్దరు బండి గారు నాదే ఒక పట్టు. అలా అనుకొని వచ్చారు. కుదరదు ఆయన బండి మెసరాదు అంటే మబ్బుగాడు వచ్చి వచ్చిండు. ఆయన పనుకొని లేచి వచ్చి ఇప్పుడు దొంగతురు. ఇద్దరు పనుకున్నారు. మీ ఇద్దరు తోలినాం. 7 జెర్సేపు తోలినాం. నేను జెర్సేపు తోలినాం. ఇక నాకు ఓపిక లేదు. లేకుంటే మా బండి జర పోనీ అనగానే ఇచ్చే ఇక తోలినాం. ఇక్కడికి వచ్చారు లేచారు మంచిగా బ్రష్ చేసారు. తోముతారు దెంగి తింటారు. మళ్ళీ పోతారు. ఇక ఇది ఇది నా షర్ట్. ఇది నాది సుక్కలో ఉంటాయి. ఇది నీదే షర్ట్ లారేది. ఇది ఏది పడపులు వేసినట్టు ఉండదు. ఈ అమ్మ బెసుకున్నా చల్లకుండా ఆగుందా ముద్దులో పెడుతుంది. హలే ఓ సమోసా షర్టు लो ये समोसा दे दो एक. समोसा नहीं है वही బ్రెడ్ బ్రెడ్ బజ్జా ఏమో సమోసాలు అనుకుంటున్నా. మనకి రావా ఇలా చెట్టు ఇటు మిరపకాయలు ఇంకా ఏల్చపోయినా మా పొరలు వేసి తింటారు. టమాటా పచ్చడా అది మిరపకాయలు ఎయ్ జ్యాదా దాలో ఐసా ఆశా. నువ్వేం తింటావు చెట్టు? అమ్మ ఇది ఎట్ట ఉందిరా నాయన. ఇదేమో ఇష్టం కుదా మంచిగా ఉందా?
షేటో ఏం తింటావు షేటో ఏంటి నీతో నీకేం పని నీ తిన్ను తినగా ఇది తిను కమ్మగా ఉంటుంది అదేంది ఊరుకో పప్పు తింటావు ఎందుకో పప్పు కాదు పో అటుకులు అటుకులా దొడ్డు అటుకులు నేను పెసరపప్పు అని అలా కూరైన పప్పు ఉన్నట్టు ఇక్కడ అన్నం లేదు ఇన్నం లేదు ఇడ్లీ లేదు దోశ లేదు ఇది తింటే నూనె ఫుడ్ కడుపులో మొత్తం కడుపు ఏమా కానీ చెప్పండి మనతో ఆనకూసిన కూర్చుంటాడు నేను చూసిన మన ఇన్స్టాగ్రామ్లో కంట్రేపల మీద ఈ కంట్రేపల మీద బొమ్మల మీద మిసాల మీద గడ్డ మీద ఇట్లా వచ్చినాయి మొత్తం తెల్లగా అమ్మ అదే అట్టాసుడు చేసుకొని ఉరుకుతున్నావు జీట అని ఉరుకుతుంది అది నిజమేనంటే అది ఉరుకుతున్నట్టే కాళ్ళ దొరుకున్నాడు మా చెప్పులు కాక దొరుకున్నాడు అది మనకు అలవాటు లేదు పోయి కొండాల పడితే మహారాష్ట్రకు మధ్యప్రదేశ్కు బార్డర్ ఇది అయితే మళ్ళీ ఎప్పుడు చూసినా లైన్లో పోయినా ఒకసారి ఇరికి సచ్చినాం ఒకసారి వెనక పోయింది రివర్స్ తీసుకొచ్చిన మా షర్టు అల్లా ఇరుతావు దాన్ని తీసుకొచ్చి ఆడ పెట్టుకొని పన్నాం ఇక్కడ బండి మంచిగా టోల్ గేట్ కానీ మంచిగా ఆగిపోయింది ఇప్పుడు మన బండి కట్ అవుతుంది ఇట్లా ఉండాలి అమ్మ ఆడమోహం మధ్యలో కెరగబెట్టినట్టు అయింది ఇప్పుడు ఏంది మంచిగా లైన్లో వచ్చిన బండి శరీరమోహం అయిపోయి ఇప్పుడు బండి కట్ అవుతుందా కాదు ఇంకా ఆడంగా ఒక ఆయన ఇరికి కదా రావురా నాయన మాకే టెన్షన్ ఉంది చూరా నాయన లెఫ్ట్ సైడ్ చూడరా నాయన అమ్మ ఇక్కడ అయ్యి ఉన్నాయి పట్టీలు ఏదో ఏమైనా ఓర్పిలగా తడుగుట్టేసుకో పైన వాయా మంచిగా చెల్లు ఒత్తుకుంటా కాదురా నాయన అది పోయింది ఎట్లా పోయినాను ఈ గీడికి రాగానే ఆగిపోయింది ఈ చుట్టూ వచ్చి ఆగిపోయింది ఈ లైన్ పో డిజైన్గా చాలా పెద్దగా ఉంది కాదు దగ్గరికే పోతా కానీ మన ఆంగ్లేజ్ పడతాయి ఇవాళ ఒక్కతగా ఎక్కించిన అనేది మా అమ్మ అందది అందది అట్టుంది కానీ నిజంగానే అందింది ఏ మీరు అన్ని అల్పందం కాదు ముదకండి అయితే ఇదివరకు మన టోల్గేట్ కదా నీకు ఎట్లా ఇది ఒకసారి టోల్గేట్ కదా అసలు ఈ పెద్ద కాటి మీద కట్టి వచ్చినాము ఇప్పుడు ఒకటికి వస్తుంది ఆకలి అవుతుంది ఇక ఏం చేయాలి గాడి దాటినాక పోయి చూసావు వాము ఈయన మా డేంజర్ ఇదేంటి ఆయన పేరు రాసిరు రాయడు రాంపుడు పేరమే గాడి వంగని గింగని ఏం కాదు ఈ టర్నింగ్ మీద 3 బండ్లు పడ్డాయి ఈసారి జరగట్ను మంచిగా ఉంది కానీ ఎవరైనా పిల్లగా గాడి అంటారు ఏమంటారు అమ్మాయి ఇది ఏమో మెచ్చురా మెచ్చురు నాకు నోరు తిరగాలి అమ్మాయి బండి ఉరుకుతలేదు మరి ఏం చేస్తున్నావు నీ తల మరి చంపుతారా ఆగరాదు మేము ఎక్కుతున్నా అది సైడ్ గుర్తు ఆగుతలేదు ఆయన గాడి ఎక్కుతుంటే అయ్యో ఖరాబ్ అయింది తమ్ముంది పాపం గాడి బతుకులు అట్లా ఉంటాయి కుదుడు అంజిపోయినాయి పంపర్లు గింపర్లు అని ఏం చేయాలంటావు ఇప్పుడు ఇప్పటిదాకా అన్నం తింటే ఇక ఇంటికాడ ఉన్నారు అనుకుంటారా మంచి ఇటు వాళ్ళ తింటారు మంచిగా ఉంటారు గుత్త వాళ్ళ తింటారు అలాగేది మాట్లాడి చికెన్లు అంటారు కానీ ఎప్పుడో తింటప్పుడు తింటావు అంతేగాని ఇప్పుడు ఎంత ఉంది మాకు
మోడల్ యాది మోడల్ గొంతు కాదు. అల్లనే పడది అది ట్రైన్ పెట్టి నీ అయ్యే తోకలు దాడి ఆడి సైడ్ మీద బిక్కపోతుంది చూడు. ఇంకా వెనకాల వచ్చేది చూడు దోస్తులు గేర్ బాక్స్ తెచ్చారు షేడు ఈయన బాగుతలేదుగా పైగా పోతావు ఇట్లా లేచిపోతున్నావు. ఇది 18 కిలోమీటర్లు ఉంటది. అంటే ఇది బ్రిడ్జ్ కిందకే లెక్కేస్తారు 18 కిలోమీటర్లు. ఈ అడవిలా ఇది అడవి కోసం స్పెషల్గా చేసారు. కింద నుంచి యానిమల్స్ పోనీకి ఇక్కడ అంతా కూడా బ్రిడ్జిలు ఉంటాయి అనమాట. ఇది పెంచి బ్రిడ్జ్, పెంచి ఘాట్ అంటారు, పెంచి ఫారెస్ట్. ఇదంతా కూడా ఇప్పటి నుంచి దీనికి పెంచి ఫారెస్ట్ ఏం చేస్తాం అంటే పెంచి ఘాట్కి గొలుసు ఘాట్ అని పెట్టేస్తాం దీని పేరు. బాగుందనా? నిజం బాగుందనా అంటే ఎందుకంటే ఎప్పుడు వచ్చినా సరే మా గొలుసు తాత దీన్ని క్రాస్ చేస్తుండు, మాకు ఇస్తలేడు బండి. అందుకని ఎప్పుడు వచ్చినా సరే దీన్ని గొలుసు ఘాట్ మీరు కూడా గుర్తుపెట్టుకోర్రి. పెంచి ఘాట్ అంటే మీకు గుర్తుండదు, గొలుసు ఘాట్ అనుకో ఈజీ గుర్తుంటది. అరే ఈ ఘాట్ ఏముండదు అంటే గొలుసు ఘాట్ ఇది. ఇవన్నీ ఉంటాయి మనకి. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి పోతుంటే ఇప్పుడు మనం పంజాబ్ వెళ్తాం అనమాట. ఆ రూట్ లో పోయేటప్పుడు ఇది పెంచి ఘాట్ ని గొలుసు ఘాట్ అని పెట్టాం, గుర్తుపెట్టుకోరు. ఇక కామెంట్ చేయరు అందరు గొలుసు ఘాట్ అని. తక్కువ అంచనా వేస్తారు కదా తాతను చూడరు. ఇక ఘాట్లో నడపలేరుగా, అంత పెద్ద ఘాటి చూడరు ఎంత దూరంలో. అటువంటి ఘాట్లు కూడా అమాతం ఎక్కించి దింపుతారు బండిని 14 టైర్ లారీ. దోస్తులు ఇలా మా కోసం తాత అయితే రుచికరమైన సొరకాయ కర్రీ చేస్తారంట. మన వంట ఛానల్లో చూడరు, మన కుకింగ్ ఛానల్లో. రుచి లేకుండా కానీ రుచికరం అని చెప్పాలి, ఇక తప్పదు. అది ఏదో ఒకటి చెప్పకపోతే మళ్ళీ ఫీల్ అవుతాడు. అది ఉప్పు లేకపోయినా ఏది లేకపోయినా కానీ అబ్బా బాగుంది అని తినాలి. అట్ట అయితే మంచి హుషారు ఉంటాడు. అది కమ్మాలేదు అన్నాం అనుకో మళ్ళీ రేపు ఇంకా కావాలని కూడా ఉప్పు తక్కువ వేస్తాడు, పోపు గింజలు ఎక్కువ వేస్తాడు. ఇప్పుడు డాబా దగ్గర ఆగినాం తిందామని చెప్పేసి. తాత అక్కడ ఆపమని చెప్పిన. షాప్ దగ్గర ఆగితే బియ్యం తీసుకుందాం, కూరగాయలు తీసుకున్నాం కదా, వండుకొని తిందాం మంచిగా, పప్పు ఉప్పు కారం గిరం అన్ని తీసుకుందాం అంటే చల్ డాబాలు తిందాం పాని వచ్చిండు. అక్కడ ముందర పోతే ఏడ దొరకవు. ఆయన అడుగుతుంది చూడు, కర్ర తినమని. హాయగా ఇట్లా అంట. ఆయన గ్రీజ్ కొడుతున్నట్టు చూడు, బీడి తాగదు కదా. అచ్చా మరిగా మిషన్ తోనే మనకొద్దు, నక్కోను. ఇలా అదే మాకు సంబంధం తీసుకుంటే టైం కుదరలేదు, అది దొరకలేవు. ఇక్కడ బియ్యం లేవు, దొడ్డు బియ్యం ఉన్నాయి అన్ని. ఏముంది లేదు, జర ముందుకు పోయితే మంచిగా బియ్యం వంద శాతం కాకుండా మనం పండుకుందాం. బోరెం పోతలు వేసుకో, బోరెం అవి బొంతలు కప్పుకొని పందాని అన్నీ ఉన్నాము, అందుకే వండుకోలే. కానీ అదేం లేదు. కానీ ఇప్పుడు ఆకలి అవుతుంది, ఏదో ఒకటి రొట్టెలో తిందాం బస్సేటు అని అంటున్నాం. ఇప్పుడు అన్నీ 3:20 కావస్తుంది. ఏదో ఒకటి తిని చిన్న పోయి ముందర పోయినాక ఇక బియ్యం తీసుకొని వండుకుంటాం. జర మాపడి మందం ఎట్లా చేస్తాం మా షెడ్ అయ్యా. ఇక కానీ నేను చెప్పలేను. ఇంకో ప్లేట్ తీసుకో, 3 ప్లేట్లు తింటా అవేను. అందుకని బీపీ షుగరు గ్యాస్ ప్రాబ్లం వచ్చేది ఇదే. టైం తింటే ఏం కాదు. 7 రూట్ కింద పడిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.